నరసరావుపేటలోని వినుకొండ రోడ్లో ఉన్న ఎన్ఎస్బి కార్ డెకర్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లోపల వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కార్లకి మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల పోలీసులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రక్కనే ఉన్న బిర్యానీ హోటల్కి కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. నరసరావుపేట రూరల్ లిమిట్స్లో ఈరోజు ఎన్ఎస్బి కార్ గ్యారేజ్లో సుమారు 11:40 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి వెల్డింగ్ చేస్తుంటే వ్యాక్యూమ్ మిషన్ దగ్గర స్పార్క్ వచ్చి అట్టపెట్లు కట్టుకొని ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే ఇమీడియట్లీగా ఫైర్ ఇంజిన్ తీసుకొని మేము అందరం సేలింగ్ క్రైమ్ మీటింగ్లో అందరూ వచ్చాము. పబ్లిక్ సహకారంతో మంటలు ఆపాము. దీంట్లో క్యాజువాలిటీ ఏం లేదు, ఎవరికి ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. 3 కార్లు తగలబడినాయి అని చెప్తున్నారు. మొత్తం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ మేము మొత్తం చూసి ఏమైందో తర్వాత. నా పేరు షేక్ నాగులు మీరా, ఎన్ఎస్ కార్ డెకర్స్. అది 10 షాప్ తీశాను. కుర్రోడు మొత్తం సర్దుకుంటున్నారు. సర్దుకున్న లోపు వ్యాక్యూమ్ వచ్చింది. ఆ వ్యాక్యూమ్ బండి లోపు ఇక్కడ షార్ట్ షెడ్ జరిగి పొగలు వచ్చి అక్కడ అంటుకున్నాయి. నేను పోయేలోపు మొత్తం పొగలు వస్తుంటే నేను మొత్తం బయట లాగాను. అది నా వల్ల కాక ఊపిరి బాగా వచ్చేసింది. పొగలు బాగా నల్ల పొమ్మగానే బయటికి పరిగెత్తాను. దాని వ్యాలీ సుమారు 8 లక్షలకు పోయింది సార్. ఎన్ని కార్లు అంటున్నా? 3 కార్లు సార్. ఇన్నోవా చిస్టా ఒకటి, స్కార్పియో ఒకటి, ఫార్చునర్ ఒకటి, డిజైర్ ఒకటి. అవి ముగ్గురు మొత్తం ఇన్స్టిమేషన్ 3 కార్లు కాక సామాన్ల వరకు 8 లక్షల రూపాయలు అయింది. వెనక మొత్తం పెద్ద సామాన్లు అయ్యి ఎలక్ట్రానిక్ సామాన్లు మాత్రం చాలా ఉన్నాయి దాంట్లో.